ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, ఇప్పుడు వెనిజులా దేశం గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటే, వెనిజులా పాపులేషన్ మేబీ ఒక 3 కోట్ల లోపలే ఉండొచ్చు. అవును. అమెరికా పాపులేషన్ ఒక 35 నుంచి 40 కోట్ల లోపల ఉండొచ్చు. మరి అంత పెద్ద దేశము, మరి ఇంత చిన్న దేశం మీద ఎందుకు ఇంత పెద్ద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు? ఎందుకు అంత చిన్న దేశం మీద డొనాల్డ్ ట్రంప్ ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ దేశ అధ్యక్షుడిని తాళ్లతో బంధించి తీసుకెళ్ళిపోయారు కదా? ఏంటి అసలు వెనిజులా దేశానికి ఉన్నటువంటి సంపద, అంటే బయట ప్రపంచానికి తెలియని, బయట ప్రపంచానికి కనిపించని సంపద వెనిజులా లోపల అసలు ఏముంది? అసలు వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి సార్? యా, సో ట్రంప్ది యాక్చువల్గా వెనిజులాకి అమెరికాకి మధ్య ఈ డ్రగ్ ఇష్యూ మొదటి నుంచి ఉందండి. డ్రగ్ కార్టల్ అందరు కలిసి అమెరికాకి డ్రగ్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనే విషయం మీద లాస్ట్ ఒక 15-20 ఇయర్స్ నుంచి రన్ అవుతూనే ఉంది. ఎవరైతే ఈ వెనిజులా పేషెంట్ పట్టించేస్తే 20 కోట్లు ఇస్తాం, 40 కోట్లు ఇస్తాం. రీసెంట్ ఆఫర్ అయితే 50 కోట్లు ఇచ్చారు అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు. అతని హెడ్ మీద రివార్డ్ ప్రకటించారు ఆల్రెడీ. ఓ మై గాడ్, అంటే ఏదో చిన్న చిన్న దొంగల మీద పోలీసులు ప్రకటిస్తుంటారు, ఈ దొంగను పట్టిస్తే మీకు 50,000 డబ్బులు ఇస్తాం అన్నట్టుగా ఆ దేశ అధ్యక్షుడు మీద. ఇప్పుడు కాబట్టి మనం అనుకున్నట్టు ఈ వెనిజులా కంట్రీ వాళ్ళు కూడా మోస్ట్ కరప్టెడ్ అండి, అది మామూలు వాళ్ళేం కాదు. వాళ్ళు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ప్రతిపక్షాలు ఏటిని ఎలక్షన్ లో నిలబడి కొన్ని చేసేసి వన్ వే రూట్ లో వాళ్ళు పోటీ పడి గెలిచిన వాళ్ళు ఏకగ్రీవంగా గెలిచేస్తారు. దాన్ని వాళ్ళు డెమోక్రసీ అంటున్నారు. అందుకని వాళ్ళ ఎన్నికని 50 కంట్రీలు అసలు గుర్తించలే ఎవరు. అంటే వాళ్ళేం తక్కువేం కాదు, వాళ్ళేం తక్కువేం తినలేదు, వాళ్ళ కంట్రీ ఇష్యూ. ఓకే, అదే వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ ప్రజాస్వామ్యం అంటే ఇలానే ఉండాలి ఏం లేదు కాదు కదా. కాకపోతే లాస్ట్ ఎలక్షన్స్ లో ఎక్కడ ప్రతిపక్షాలను ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు. సో నేచురల్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేయనప్పుడు నువ్వే విన్ అవుతావు. అట్లా వాళ్ళు గెలుస్తున్నారు లాస్ట్ 2 టర్మ్స్ నుంచి. అందుకని అక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ డెమోక్రసీ అని మనం చెప్పలేము. అవన్నీ ఒక రకంగా నియంత్రణ చెప్పుకోవచ్చు ఆ టైప్ లో. అఫ్ కోర్స్ చైనాలో అదే నడుస్తుంది, రష్యాలో అదే నడుస్తుంది. కాబట్టి అన్ని చోట్ల అదే ఉంది మోరార్లెస్. కాబట్టి అమెరికాకి వెనిజులాకి మొదటి నుంచి కూడా ఈ డ్రగ్ కార్టల్స్ దగ్గర గొడవ ఉందన్నమాట. అందుకని వెనిజులా అధ్యక్షుని పట్టుకొచ్చుకున్న వాళ్ళకి ఇంత రివార్డ్ అని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసుకుంటూ పోతుంది. అందుకని వీళ్ళు ఫ్రీక్వెన్సీ వాళ్ళు పట్టుకుంటా ఉంటారు, వాళ్ళ కేసు మీద ఎక్కువ రిజిస్టర్ అవుతా ఉంటారు అనమాట. అందుకని మా దేశంలో డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మీరే అని చెప్పేసి, డ్రగ్ కార్టల్స్ మీకు సంబంధం ఉంది, అసలు గవర్నమెంట్ వాళ్ళే డ్రగ్స్ తో టైప్ అయ్యి మా మీద ఇద్దేస్తున్నారని చెప్పేసి వెనిజులా మీద అమెరికా వాళ్ళు గురుగా ఉన్నారు. అయితే అసలు కోపం అంతా ఈ డ్రగ్ కాదు, అంతకు మించని ప్రపంచాన్ని అందరూ తెలుసు. బేసికల్ గా వెనిజులా అంటే అది కంట్రీలో 3 కోట్ల జనాభా ఉంటే ఉండొచ్చు, కానీ ప్రపంచం మొత్తం మీద ఉన్న ఆయిల్ నిల్వలో 17 ట్రిలియన్ వర్త్ ఆయిల్ రిజర్వ్ అక్కడ ఉన్నాయండి. 17 ట్రిలియన్ అంటే ఎంత అంటే అమెరికా జీడిపిలో 58%. అంటే ఇంకో కంట్రీ కలుపుకునే ఇది కదా. రెండోది, అమెరికా వాళ్ళు ఏ దేశం మీద అటాక్ చేసినా సరే ఆ మినరల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ కోసం అటాక్ చేస్తారు వాళ్ళు. సహజ వనరులు, నిక్షేపాలు ఉంటేనే వాళ్ళు అటాక్ ఉంటుంది, వాళ్ళు అటాక్ చేయరు, వాళ్ళు చేయరు. అందుకని న్యాచురల్ గానే అమెరికన్ కంపెనీస్ అన్ని కూడా వెనిజులాలో ఎప్పటి నుంచి రన్ చేస్తూనే ఉన్నారు. అయితే మొదట్లోనేమో బానే ఉంది వాళ్ళకి సంబంధాలు. తర్వాత అక్కడ ఏంటంటే నేషనలైజ్ చేశారు అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ మొత్తాన్ని. దాంతో అమెరికన్ కంపెనీకి ఆపర్చునిటీస్ మిస్ అయిపోయినాయి. అప్పటి నుంచి గురుగా ఉన్నారు వాళ్ళ మీద. దాంతో డ్రగ్ ఇష్యూస్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి ఇష్యూస్ నడుస్తా ఉన్నాయి. అందుకని వాళ్ళ మధ్య ఇష్యూస్ మొదటి నుంచి ఉంది. ట్రంప్ కూడా ప్రీ ప్లాన్డ్ గా 1 మంత్ ముందు నుంచే వాళ్ళ దాన్ని పట్టుకోటాలు, వాళ్ళ ట్యాంకర్ ని అరెస్ట్ చేసి లోపల పెట్టి ఇవన్నీ చేస్తా ఉన్నారు అనమాట. సో మొత్తానికి ఇది, సో అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న క్రూడ్ ఎంత వర్త్ అంటే 17 ట్రిలియన్. వరల్డ్ మొత్తం మీద బిగ్గెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉంది వెనిజులా. కాకపోతే మన సౌదీ లాగా ఉన్నట్టు లైట్ స్వీట్ ఆయిల్ కావు, హెవీ దట్టి ఆయిల్ అనమాట అదంతా. అది ప్రాసెస్ చేయాలని చాలా ఎక్స్పెన్సివ్, రిఫైన్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్. అదే సౌదీలో గల్ఫ్ లో దొరికే ఆయిల్స్ అనుకోండి, రిఫైనరీ చాలా ఈజీ అవుతుంది. అందుకని రిఫైనరీస్ అన్ని కూడా అది డెవలప్ చేసేటప్పుడు టెక్నాలజీని అవి హెవీ వెయిటా లేకపోతే లైట్ వెయిటా వాటి చూసుకుని తగ్గట్టు మారుస్తారు. అందుకని ఏ పడితే రిఫైనరీ చేయడం కుదరదు, అందుకని వెనిజులాలో ఉంది నిజంగా క్వాలిటీ ఆయిల్ అంటే ఖచ్చితంగా కాదు. దాన్ని రిఫైన్ చేయాలంటే అందరు చేయలేరు కూడా. అయితే అమెరికాలో కూడా ఉండేది ఎక్కువ హెవీ ఆయిల్సే ఉంటాయి అనమాట. అందుకని వాళ్ళకి అది సూట్ అవుతుంది. అందుకని
వెనిజులాలో ఉన్నది మంచి సూపర్ క్వాలిటీ ఉన్న ఆయిల్ అయితే ఖచ్చితంగా కాదు, అండ్ అది హెవీ ఆయిల్ అనమాట. అది అమెరికన్ రిక్వైర్మెంట్ సూట్ అవుతుంది. బట్ ఏదైనా కావచ్చు, 17 ట్రిలియన్ వర్త్ ఉన్న ఆయిల్ రిజర్వ్ ఉన్న కంట్రీ అండ్ పక్కన జరిగింది అనుకోండి, అది వేరేలాగా ఉంటది, అదర్ మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ, మైనింగ్ మినరల్స్ అన్ని కూడా. ఈవెన్ ఇప్పుడు గ్రీన్ ల్యాండ్స్ లో కూడా వాళ్ళు ఫోకస్ చేయడానికి కారణం అదే. ఎందుకంటే చైనా వాళ్ళు రేర్ ఎర్త్ మెటీరియల్స్ లో వాళ్ళు వరల్డ్ మొనోపొలీగా అవుతున్నారు అన్ని ఏరియాలో. ఇప్పుడు దాని ఆదిత్యను కట్ చేయాలంటే అమెరికా కూడా అలాంటి ఏదో ఒకటి కావాలి ప్రొడ్యూస్ చేసేది. అందుకని వీళ్ళు ఇటు వెనిజులా ఆయిల్ కోసం వెనిజులా అండ్ మినరల్స్ కోసం ఏమో గ్రీన్ ల్యాండ్స్ ఇలాంటి మీద ఫోకస్ చేస్తా ఉన్నారు. అది ఓపెన్ గా చెప్తున్నారు, మాకు గ్రీన్ ల్యాండ్స్ కావాలి అని. అదేదో మీ దేశంలో నాకు సిటీ కావాలన్నట్టు. అది డెన్మార్క్ లో మేము ఏమోనని చెప్తున్నా సరే వాళ్ళు అదే విధంగా బెదిరిస్తున్నారంటే మీకు అర్థం కావట్లా. అందుకని అమెరికా వాళ్ళు కావాల్సిన మినరల్స్ మెటీరియల్ ఆయిల్ కోసం ఎంత దూరంలోనే వెళ్తారు, దేంతో తలబడతా ఉంటారు. అది సో ఇప్పుడు వెనిజులా మీద ఎందుకు ఇంత ఫోకస్ అంటే ఆయిల్ 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 అది ఆయిల్. సో మొత్తానికి ట్రంప్ కావాల్సిన ఆయిల్ అక్కడ ఉంది. ఇప్పుడు ఈవెన్ రష్యా వాళ్ళు, ఇప్పుడు చైనా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 17 లక్షల కోట్లు దాంట్లో పెట్టుబడి పెట్టారు వెనిజులాలో. 17 lakhs crore ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో. అక్కడ చాలా వరకు ఫ్యాక్టరీలో వాళ్ళ పార్ట్నర్స్ అనమాట. అందుకని ఆ కంట్రీలో టోటల్ ఆయిల్స్ లో ఒక 70% ఒక చైనాకి ఎలోన్ పోద్దంటే ఊహించుకోండి ఎంత ఎంత పెద్ద హెవీగా ఇన్వెస్ట్ చేశారు ఆ ఏరియాలో. మనం కూడా ఇంతకుముందు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఉండేవి. అమెరికా వాళ్ళు ఎప్పుడైతే బ్యాన్ చేశారో వెనిజులా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ని, మన వాళ్ళు ఆటోమేటిక్ తగ్గించుకున్నారు అనమాట. బట్ ఇప్పుడు నిజంగా వెనిజులా కనుక అమెరికా కంట్రోల్ కిందకి వస్తే ప్రపంచం మొత్తం మీద మేజర్ బెనిఫిషియరీ ఎవరు ఉందంటే అది ఇండియానే. లైక్ ఉక్రెయిన్ చైనా అది రష్యా వార్ చేసుకున్నప్పుడు నీకట్టే బెనిఫిట్ జరిగిందో ఇప్పుడు కూడా అలానే జరిగింది. అందుకని ప్రపంచంలో ఆయిల్ ఎక్కడ తక్కువ కొత్తనా సరే మేజర్ బెనిఫిషియరీ ఎవరంటే ఎవరైతే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళే. ఇండియా వాళ్ళు లిటరలీ 90% ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు 70 ఉండేది, ఇంకా తగ్గిద్దేమో అనుకున్నారు. ఎలక్ట్రికల్ బ్యాటరీస్ వచ్చిన తర్వాత ఇదంగా పెరిగి 90 అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే ఆ రేంజ్ లో వెహికల్స్ వాడుతున్నారు మన వాళ్ళు. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మారుతి వాళ్ళు 22 లక్షల కార్లు ప్రొడ్యూస్ చేశారు. అంటే 2 లక్షల ఆర్డర్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అంటే ఏ రేంజ్ లో తయారు చేస్తున్నారు చూసుకోండి. అందుకని నిజంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒక్కటే ఆయిల్ అండ్ గ్యాస్ ని రేట్లు పెరగకుండా చూసిద్దంటే కుదరదు. కంట్రీ గ్రో అయ్యే కొద్ది లేదు, రిక్వైర్మెంట్స్ ఎక్కువ అవుతా ఉంటాయి. రెండోది ఆయిల్ అండ్ గ్యాస్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, చాలా 5000 ఇండస్ట్రీలో రా మెటీరియల్ లాగా వాడుతూ ఉంటారు. అందుకే వాటిని లిక్విడ్ గోల్డ్ అన్నారు. అది ఉంటే ఆ దేశం అదృష్టం, లేనప్పుడు జీవితకాలం వాటి కోసం ఏదో కంట్రీ మీద డిపెండ్ అవటం. అందుకని ఇండియా వాళ్ళు ఒక రియలబుల్ పార్ట్నర్ దగ్గర ఉంచుకోవటం బెటర్, రష్యాని దగ్గర ఉంచుకోవటం చాలా బెటర్. ఎందుకంటే దాన్ని ఏ కంట్రీ బెదిరించలేదు, మనకి తక్కువ రేట్లో ఆయిల్ వస్తూ ఉంటుంది, అది పర్మనెంట్ అనమాట. అందుకని ఇండియా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రష్యాని దూరం చేసుకోకూడదు. ఈ అమెరికా వాళ్ళు ఓల్కోవచ్చు కానీ దాన్ని ఇదేం చేసుకోకూడదు. ఈ మంత్ జనవరి 10th 11th సాటర్డే సండే అండ్ 6 hours ఆన్లైన్ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద జరుగుతుందండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసేసి మీ సీట్ని బుక్ చేసుకోండి. ఇందులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఈటీఎఫ్స్ ఉన్నాయి, అండ్ కొత్త ఈటీఎఫ్స్ని ఎలా ట్రాక్ చేసుకోవాలా, అండ్ ఎన్ఎస్సి లేదా బీఎస్సీ నుంచి ఎక్కడి నుంచి వీటిని ట్రాక్ చేసుకోవాలా, అలాగే మ్యూచువల్ ఫండ్స్ అండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా పిక్ చేసుకోవాలా, అండ్ మ్యూచువల్ ఫండ్స్ని బెస్ట్ వాటిని పిక్ చేసుకోవడానికి కావాల్సిన స్కానర్స్, ఆ సాఫ్ట్వేర్స్ వాటి గురించి, అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఎలా తీసుకుంటే ఎలా కంపేరింగ్ చేసుకుంటే బెస్ట్ వాటిని పిక్ చేసుకోవచ్చు. ఇలా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి, వెల్త్ మెయింటెనెన్స్కి, వెల్త్ ప్రొటెక్షన్స్కి ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎలా యూజ్ అవుతాయో డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసుకొని మన సీట్ని బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాను.